హాయ్ అండి, నేను మీ అనిత. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మన ఆడవారికి ఎంతగానో యూస్ అయ్యే మరికొన్ని యూస్ఫుల్ కిచెన్ టిప్స్తో అయితే మేము ముందుకు వచ్చేసాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. ఈ వీడియోలో టిప్స్ కనుక మీకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. ఫస్ట్గా వచ్చేసి మనం ఇంట్లో దోశలు వేసుకుంటూ ఉన్నప్పుడు ఒక్కొక్కసారి దోశలు విరిగిపోయి పెనంకే అతుకుపోయి దోశలు సరిగా రాక ఒక్కొక్కసారి చిరాకు వేస్తూ ఉంటుంది కదండి. అలా దోశలు విరిగిపోకుండా అతుక్కోకుండా ఇప్పుడు ఒక మంచి చిట్కానైతే తెలుసుకుందాము. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఈ పెనంని అయితే పెట్టేసుకొని 1 నుండి 2 స్పూన్ల దాకా సాల్ట్ అయితే వేసుకోవాలి. అలాగే ఈ పెనంకున్న జిడ్డు మురికిపోవటానికి ఇప్పుడు ఒక ఐస్ క్యూబ్ అయితే తీసుకుంటున్నాను. ఒక బౌల్ నిండా వాటర్ అయితే పెట్టేసుకొని నైట్ మొత్తం డీ ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నాం అనుకోండి, మనకి తెల్లారేసరి కల్లా ఐస్ క్యూబ్ అనేది చక్కగా రెడీ అయిపోతుంది. ఇప్పుడైతే ఈ ఐస్ క్యూబ్ ని పెనం మీద అయితే వేసేసుకొని ఒక ఫోర్క్ సహాయంతో ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా పెనం అంతా బాగా రుద్దుకోవాలి. ఇలా ఐస్ క్యూబ్ తో క్లీన్ చేసుకోవడం వల్ల జిడ్డు మురికి ఇలాంటిదంతా పోయి మనకి పెనము స్మూత్ గా సాఫ్ట్ గా వస్తుంది. మనం దోశలు వేసుకోవాలన్నా కూడా అతుక్కోకుండా చక్కగా వస్తాయి. ఇప్పుడైతే కొద్దిగా విమ్ లిక్విడ్ అయితే వేస్తున్నానండి. మీ దగ్గర విమ్ లిక్విడ్ లేదు అనే వాళ్ళైతే కొంచెం సోప్ పౌడర్ వేసుకొని అయినా క్లీన్ చేసుకోవచ్చు. కొద్దిగా విమ్ లిక్విడ్, కొద్దిగా వెనిగర్ అయితే వేసేసుకొని క్లీన్ చేసుకుంటున్నాను. ఈ విధంగా ఒక వుడ్ స్పూన్ అయితే తీసేసుకొని ఈ సైడ్స్ కంతా మనకు కొంచెం బ్లాక్ అయిపోయి ఉంటుంది కదండి, ఇలా అంతా బాగా రుద్దుకుంటూ క్లీన్ చేసుకోవాలన్నమాట. మనం ఇలాంటి నాన్ స్టిక్ దోశ పెనం క్లీన్ చేసుకున్నప్పుడు ఎప్పుడే కానీ స్టీల్ స్పూన్స్ అయితే యూస్ చేయకండి. అవి యూస్ చేసామనుకోండి గీతలు పడిపోతాయి అన్నమాట. ఇలాంటి వుడ్ స్పూన్ తీసేసుకొని క్లీన్ చేసుకున్నాం అనుకోండి గీతలు పడకుండా ఉంటుంది. పెనం కూడా చక్కగా క్లీన్ అయిపోతుంది. చూడండి, ఈ పెనం సైడ్లు అంతా బ్లాక్ గా ఉంది కదండి, ఎంత చక్కగా ఉడిచేసిందో. ఈ విధంగా స్టవ్ మీద పెట్టుకొని 10 to 15 మినిట్స్ వరకు ఈ విధంగా రుద్దుతూ క్లీన్ చేసుకున్నాం అనుకోండి, మనకి దోశ పెనం అయితే చక్కగా క్లీన్ అయిపోతుంది. చూడండి, నార్మల్ వాటర్ లో క్లీన్ చేసుకున్న తర్వాత అయితే చూపిస్తున్నాను ప్యాన్ అయితే ఎంత చక్కగా క్లీన్ అయిపోయిందో. ఇప్పుడైతే దోశలు కూడా వేసి చూద్దామండి ఎలా వస్తాయి ఏంటి అనేది అయితే. ఫస్ట్గా ప్యాన్కి కొద్దిగా ఆయిల్ వేసేసుకొని టిష్యూతో ఒకసారి అలా తుడుచుకున్న తర్వాత మనం దోశ వేసుకోవాలి. ఎప్పుడే కానీ మనం నాన్ స్టిక్ ప్యాన్స్ క్లీన్ చేసుకున్నప్పుడు కొద్దిగా ఆయిల్ అప్లై చేసేసి పెట్టుకోవాలండి. చూడండి, దోశ అయితే ఎంత చక్కగా వస్తుందో. మనకి ఎక్కడ అతుక్కోవడం కానివ్వండి, విరిగిపోవడం కానివ్వండి ఏమీ లేకుండా దోశలు అయితే చాలా బాగుస్తున్నాయి. అప్పుడప్పుడు ఈ విధంగా దోశ ప్యాన్ని క్లీన్ చేసుకుంటూ ఉన్నాం అనుకోండి, మనకి దోశలు విరిగిపోవడం కానివ్వండి, అతుక్కోవడం కానివ్వండి ఏమీ లేకుండా దోశలు అయితే చక్కగా వస్తాయి. అప్పుడప్పుడు మనం ఈ విధంగా దోశ ప్యాన్ని క్లీన్ చేసుకుంటూ ఉన్నాం అనుకోండి, దోశలు అతుక్కోవడం కానివ్వండి, విరిగిపోవడం కానివ్వండి అలా ఏమీ లేకుండా దోశలు అయితే చక్కగా వస్తాయి. ఈ విధంగా తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ టిప్ అయితే చాలా బాగా యూస్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి చూడండి, మనం ఈ విధంగా పప్పు ఉడికించుకున్నప్పుడు కానివ్వండి, సాంబార్లు వండుకుంటూ ఉన్నప్పుడు వాటర్ అనేది బయట వస్తూ ఉంటుంది కదండి. మనం ఎంత మంచిగా రబ్బర్స్ ఈ విజల్స్ పెట్టుకున్నా కూడా వాటర్ అనేది బయట వస్తూ ఉంటుంది అనమాట. వాటర్ అనేది బయట రాకుండా ఉండాలంటే ఈ విధంగా పప్పు ఉడికించుకునేటప్పుడు కుక్కర్ మూత పెట్టేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా పైనుండి కొద్దిగా అయితే ఆయిల్ వేసేసుకొని తర్వాత విజల్ పెట్టుకొని మనం పప్పును ఉడికించుకున్నాం అనుకోండి, మనకి ఒక చుక్క వాటర్ కూడా బయట రాదండి. ఇప్పుడైతే చూడండి, పప్పు ఉడికించుకున్న తర్వాత అయితే చూపిస్తున్నాను, మనకు ఒక చుక్క వాటర్ కూడా బయట రాలేదు. కుక్కర్ రబ్బర్కి అలాగే విజిల్ పెట్టే చోట పైన కొద్దిగా ఆయిల్ పెట్టేసుకున్నాం అనుకోండి, మనకి ఎప్పటికీ కూడా ఆ రబ్బర్స్ పాడవవు, అలాగే విజిల్స్ కూడా చక్కగా వస్తాయన్నమాట. ఈ టిప్ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ టిప్ అయితే చాలా బాగా యూస్ అవుతుంది. నెక్స్ట్ టిప్ వచ్చేసి చూడండి, ఈ విధంగా బాగా పడిన అరటిపండుని అయితే కొద్దిగా తీసేసుకొని బాగా స్మాష్ చేసుకోవాలి. బాగా పండిపోయిన అరటిపండుని తీసుకోవాలండి. అప్పుడే మనకి గడ్డల్లా లేకుండా బాగా సాఫ్ట్గా వస్తుంది. నేనైతే కొద్దిగానే తీసుకున్నానండి. మీకు ఎంత కావాలి అనేది అయితే చూసుకొని అంత అరటిపండుని అయితే తీసేసుకొని ఈ విధంగా బాగా స్మాష్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా స్మాష్ చేసుకున్న తర్వాత కొద్దిగా పసుపు, 1 స్పూన్ దాకా పాలైతే వేసుకున్నానండి. పాలైతే పచ్చి పాలే తీసుకోవాలండి. ఇప్పుడైతే ఇవంతా బాగా కలిసేటట్టు ఒకసారి అంతా బాగా కలిపేసుకొని మనము ఈ ప్యాక్ని అయితే ఫేస్కి అప్లై చేసుకోవాలన్నమాట. మనకి ఫేస్ పైన నల్ల మచ్చలు కానివ్వండి, పింపుల్స్ కానివ్వండి, కొంతమందికి అయితే పింపుల్స్ వచ్చేసి నల్ల మచ్చలుగా అలాగే ఉండిపోతాయి అన్నమాట. అలాంటి నల్ల మచ్చలైనా కొంతమందికి అయితే మంగు లాంటిది ఉంటుందండి. అలాంటి వాళ్ళు ఈ విధంగా రెడీ చేసేసుకొని ఫేస్కి అప్లై చేసేసుకొని ఫుల్ డ్రై అయిన తర్వాత నార్మల్ వాటర్లో క్లీన్ చేసేసుకోవాలి. ఈ విధంగా వారానికి 2-3 సార్లు చేస్తూ ఉన్నారనుకోండి, మనకి మంచి రిజల్ట్స్ అయితే వస్తాయి. చూడండి, నేనైతే చేతులు వాష్ చేసిన తర్వాత అయితే చూపిస్తున్నాను. మనకి ఎంత మంచి గ్లో అయితే వచ్చిందో. ఈ విధంగా ట్రై చేశారనుకోండి, మనకి ఎటువంటి ఫేషియల్ అవసరం లేదు, మనకి ఫేస్ మంచి గ్లోగానే వస్తుంది. నల్ల మచ్చలు లాంటివి కూడా ఉండవు. ఇందులో మనం బనానా, పచ్చి పాలు వేసుకున్నాం కదండి, ఇవి మన ఫేస్కి అప్లై చేసుకోవడం వల్ల మన ఫేస్
మంచి గ్లోయిగా బాగా సాఫ్ట్గా వస్తుంది అనమాట. ఈ టిప్ మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ టిప్ అయితే చాలా బాగా యూస్ అవుతుంది. నెక్స్ట్ టిప్ వచ్చేసి ఈ విధంగా మనం వెల్లుల్లిసి ఒలుచుకున్న తర్వాత ఈ వెల్లుల్లి మొదలు ఉంటుంది కదండి, ఈ పొట్టు ఇవంతా వేస్ట్ అనేసి పడేస్తూ ఉంటాం అనమాట. అలా పడేయకుండా ఇప్పుడు ఒక మంచి టిప్ని అయితే తెలుసుకుందాం. చూడండి, ఈ విధంగా మనం వేరుశనగ గింజలు ఉంటాయి కదండి, అవి స్టోర్ చేసి పెట్టుకుంటూ ఉన్నప్పుడు కొద్ది రోజులు అయిన తర్వాత పురుగు పడుతూ ఉంటాయి అనమాట. అలా పురుగు పట్టకుండా మనకి ఎన్ని రోజులైనా ఫ్రెష్గా ఉండాలి అంటే ఈ విధంగా వెల్లుల్లిపాయలు ఒలుచుకున్న తర్వాత వీటిని పడేయకుండా ఈ విధంగా డబ్బాలో వేసి పెట్టుకున్నాం అనుకోండి, మనకి పురుగు పట్టకుండా ఎన్ని రోజులైనా ఫ్రెష్గా ఉంటాయి. వెల్లుల్లిపాయలైనా కూడా ఇందులో పెట్టుకున్నాం అనుకోండి, ఆ ఘాటుకి మనకి పురుగు పట్టకుండా ఈ వేరుశనగ గింజలు ఎన్ని రోజులైనా ఫ్రెష్గా ఉంటాయి. నెక్స్ట్ టిప్ వచ్చేసి ఒక చిన్న బౌల్ అయితే తీసేసుకొని అందులో కొద్దిగా పసుపు, హాఫ్ టేబుల్ స్పూన్ దాకా బేకింగ్ పౌడర్, కొద్దిగా మనం వాడే పౌడర్ని కొద్దిగా అయితే వేసేసుకొని ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఇంట్లో యూస్ చేసుకునే చీపురు ఉంటుంది కదండి, ఇంట్లో మనకు కస ఊడ్చినప్పుడు ఈ చీపురుకి తడి అనేది తగిలి అది తడి అలాగే ఉండిపోయి చీపురుకి ఒక బ్యాడ్ స్మెల్ అనేది వస్తూ ఉంటుంది అనమాట. అలా చీపురు తడిగా ఉన్నప్పుడు అదొక బ్యాడ్ స్మెల్ అనేది వస్తూ ఉంటుంది కదండి, అలా రాకుండా ఉండాలి అంటే ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. మనం మిక్స్ చేసి పెట్టుకున్న ఈ పౌడర్ని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా చీపురు పైన కొద్దిగా వేసుకుంటూ ఈ చీపురు మొత్తం క్లీన్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల తడి అనేది పోయి మనకి చీపురు బ్యాడ్ స్మెల్ అనేది రాకుండా మంచి సువాసనతో అయితే ఉంటుంది. మిగిలిన పౌడర్ని ఇంట్లోకి చీమలు ఎక్కువగా వస్తూ ఉంటాయి చూడండి, అలా చీమలు వచ్చే చోట ఈ విధంగా వేసేస్తామనుకోండి, మనకి చీమలు కూడా రాకుండా ఉంటాయి. చీపుర్ని అప్పుడప్పుడు ఈ విధంగా క్లీన్ చేస్తూ ఉన్నామనుకోండి, బ్యాడ్ స్మెల్ అనేది లేకుండా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఒక టీ గ్లాస్ని అయితే తీసేసుకొని కొద్దిగా టీ పొడి, కొద్దిగా షుగర్ని అయితే వేసేసుకొని ఇలా అన్నామనుకోండి, మనకు చక్కెర అనేది తొందరగా కరిగిపోతుంది. మనకు ఒక్కొక్కసారి కాఫీ పొడి కానివ్వండి, బూస్ట్ కానివ్వండి, అలాగే డైరెక్ట్గా వేసుకున్నాం అనుకోండి మనకు గడ్డల్లో వచ్చేస్తుంది అనమాట. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి, మనకు గడ్డల్లో రాకుండా మంచిగా వస్తుంది. చూడండి, గడ్డల్లా లేకుండా ఎంత చక్కగా వచ్చిందో కాఫీ అయితే. చక్కెర కూడా బాగా నీట్గా కరిగిపోయిందండి. ఈ టిప్ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. బర్నర్స్ అండి, ఈ విధంగా గ్యాస్ బర్నర్స్ మనం గ్యాస్ వెలిగించుకున్నప్పుడు ఒక్కొక్కసారి ఎర్రమంట వచ్చేసి గ్యాస్ అనేది తొందరగా అయిపోతూ ఉంటుంది అనమాట. ఎర్రమంట వచ్చేసి మనకి గ్యాస్ వేస్ట్ అయిపోయి తొందరగా గ్యాస్ అనేది అయిపోతూ ఉంటుంది. ఇలాంటప్పుడు బర్నర్కి బొట్టు బిళ్ళలు ఈ విధంగా అంటించేసుకోండి. బొట్టు బిళ్ళలు ఎందుకు అంటించుకోవాలి అనేది అయితే చెప్తానండి. ఈ విధంగా బర్నర్కి లోపల సైడు బొట్టు బిళ్ళలు అంటించుకోవడం వల్ల మనకి హోల్స్ అనేవి ఒక్కొక్కసారి బ్లాక్ అయిపోతూ ఉంటాయి కదండి. బొట్టు బిళ్ళలు అంటించుకొని మనం స్టవ్ వెలిగించుకున్నాం అనుకోండి, ఇందులో ఉన్న గమ్ అంతా కరిగి బ్లాక్ అయిన హోల్స్ ఓపెన్ అవుతాయి. ఇప్పుడైతే స్టవ్ వెలిగించి చూపిస్తాను చూడండి. చూడండి, మనకి హోల్స్ ఎక్కడైతే బ్లాక్ అయి ఉన్నాయో అటు సైడ్ అయితే మంట అయితే తక్కువగా వస్తుంది అనమాట. ఒక 2 minutes వెలిగించుకున్నాం అనుకోండి, మనకి ఆ గమ్ అంతా కరిగి బ్లాక్ అయిన హోల్స్ ఓపెన్ అవుతాయి. చూడండి, మనకి ఇప్పుడైతే ఎర్రమంట కూడా రావడం లేదనమాట. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసి ఏదైనా ఒక నైఫ్ తీసేసుకొని ఈ విధంగా బొట్టు బిళ్ళలన్నింటినీ తీసేసుకోవాలి. ఆ వేడికి గమ్ అంతా బాగా కరిగి మనకి బ్లాక్ అయి ఉన్న హోల్స్ అన్ని ఈ విధంగా ఓపెన్ అవుతాయి అన్నమాట. అప్పుడప్పుడు ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి, మీకే అర్థమవుతుంది. ఎర్రమంట అనేది రాకుండా మనకి గ్యాస్ అనేది మంచిగా వస్తుంది. స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని అందులో కొద్దిగా వాటర్ అయితే పెట్టేసుకొని బాగా మరిగించుకోవాలి. నేనైతే ఇక్కడ డోలో 650 ట్యాబ్లెట్ అయితే తీసుకున్నాను అండి. ఎక్స్పైరైన్ ట్యాబ్లెట్స్ ఉంటాయి కదండి, అవి ఏ ట్యాబ్లెట్స్ అయినా తీసుకోవచ్చు అనమాట. నేనైతే డోలో 650 ట్యాబ్లెట్స్ అయితే తీసుకున్నాను అండి. ఒక్క ట్యాబ్లెట్ని ఈ విధంగా వాటర్లో వేసేసుకొని బాగా కరిగించుకోవాలన్నమాట. మనమేం పొడి చేయాల్సిన అవసరం లేదండి, అలాగే వేసేసుకున్నాం అనుకోండి మెల్ట్ అయిపోతుంది. ఇందులోనే 2 స్పూన్ల దాకా టీ పొడిని కూడా వేసుకోవాలి. మీరు ఏ టీ పొడిని యూస్ చేస్తారో ఆ టీ పొడిని వేసేసుకొని ఈ విధంగా కలుపుతూ ఈ వాటర్ని బాగా మరిగించుకోవాలి. చూడండి, ఈ విధంగా బాగా మరిగించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఈ వాటర్ని అయితే పూర్తిగా చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారాక చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడైతే ఒక స్ట్రైనర్లో ఈ విధంగా ఫిల్టర్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా ఫిల్టర్ చేసుకున్న తర్వాత మనం ఏదైనా ఒక స్ప్రే బాటిల్లో వేసేసుకొని వంటింట్లో మనం నైట్ పూట గిన్నెలంతా క్లీన్ చేసుకున్న తర్వాత ఈ వాటర్ని స్ప్రే చేసేసుకున్నాం అనుకోండి, మనకు బొద్దింకలు, బల్లీలు లాంటివి కూడా రాకుండా ఉంటాయన్నమాట. నా దగ్గర స్ప్రే బాటిల్ లేదండి, నార్మల్ బాటిల్కి ఈ విధంగా హోల్స్ పెట్టేసి చేసుకున్నాను. హోల్స్ అయితే కొంచెం పెద్దగా పడిపోయాయి కాబట్టి స్ప్రే చేసుకోవడానికి కొద్దిగా వాటర్ ఎక్కువగా వచ్చేసింది అనమాట. ఇలాగ నైట్ పూట స్ప్రే చేసుకున్నాం అనుకోండి, మనకి చీమలు, దోమలు, బొద్దింకలు ఏమీ లేకుండా బాగా నీట్గా ఉంటుందన్నమాట. అండ్ ఇక్కడ నేనైతే 3 డోలో 650 ట్యాబ్లెట్లు అయితే తీసుకున్నాను.
వేస్ట్ టాబ్లెట్స్ అనేవి ఉంటాయి కదండి, ఏవైనా తీసుకోవచ్చు అనమాట. నేనైతే డోలో 650 3 టాబ్లెట్లు అయితే తీసుకున్నాను. అలాగే కొద్దిగా పల్లీలు అయితే తీసుకున్నానండి. వేయించి పెట్టుకున్న పల్లీలు కొద్దిగా తీసుకున్నాను అనమాట. ఈ పల్లీలని మనం పౌడర్లా చేసేసైనా వేసుకోవచ్చు, లేదు అంటే ఈ పల్లీల ప్లేస్లో మనం శనగపిండినైనా వేసుకోవచ్చు. చూడండి, నేనైతే ఇక్కడ ఒక ప్లేట్ అయితే తీసేసుకొని అందులో 1.5 స్పూన్ దాకా శనగపిండిని అయితే వేస్తున్నాను. ఇందులోనే మనం తీసుకున్న ఈ డోలో 650 టాబ్లెట్లను కూడా ఈ విధంగా పౌడర్లా చేసి వేసుకోవాలన్నమాట. చూడండి, నేనైతే ఈ 3 టాబ్లెట్లు అయితే తీసుకున్నానండి. 3 టాబ్లెట్లని పౌడర్లా చేసేసి వేసుకున్నాను. బాగా కలిసేటట్టు ఈ విధంగా బాగా కలుపుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఇలాగైనా పెట్టేసుకోవచ్చు, లేదు అంటే ఇందులో కొద్దిగా వెనిగర్ వేసేసుకొని కలిపి అయినా పెట్టేసుకోవచ్చు. ఇలాగే పెట్టామనుకోండి అవి సరిగా తినవన్నమాట. అందుకోసం అనేసి నేను వెనిగర్ వేసేసి పెడుతున్నాను. కొద్దిగా వెనిగర్ని వేసేసుకొని ఈ విధంగా క్రీమీలా వచ్చేలాగా ఈ విధంగా బాగా కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా కలుపుకున్నామనుకోండి సరిపోతుంది. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఏవైనా వేస్ట్ పేపర్స్ ఉంటాయి కదండి, వేస్ట్ పేపర్స్ అయినా తీసుకోవచ్చు, లేదు అంటే వేస్ట్ క్లాత్ అయినా తీసుకోవచ్చు అనమాట. నేనైతే ఇక్కడ వేస్ట్ పేపర్ని అయితే తీసుకుంటున్నానండి. న్యూస్ పేపర్ కానివ్వండి, లేదు అంటే పిల్లలు ఏవైనా నోట్బుక్స్ పేపర్స్ ఉంటాయి కదండి, వేస్ట్ పేపర్స్ అవైనా తీసేసుకొని ఈ విధంగా మనం కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని కొద్దిగా వేసుకుంటే ఈ పేపర్కి మొత్తం ఈ విధంగా అప్లై చేసుకోవాలన్నమాట. మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ మిశ్రమం కొద్దిగా థిక్గా ఉండేలాగే చూసుకోవాలి. మనకి ఎలుకలు ఏ జాగాకు వస్తాయి అనేది అయితే చూసుకొని మూలలకి పెట్టేసుకోవడమే. ఈ రెమెడీ మనం చేసుకునేటప్పుడు అయినంత నైట్ టైంలోనే చేసుకోవాలి. అలాగే మనం తినే పదార్థాలు అవి బయట పెట్టుకోకుండా చూసుకోవాలి. చిన్నపిల్లలు ఉండే చోట కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట. ఈ ట్యాబ్లెట్స్ అనే కాదండి, వేస్ట్గా మనం ఎక్స్పైర్ అయిపోయిన ట్యాబ్లెట్స్ ఏవైనా చాలా బాగా వర్కౌట్ అవుతాయి. మనం రైస్ వండుకున్న తర్వాత ఈ రైస్ గంజి వేస్ట్ అనేసి మనం పడేస్తూ ఉంటాం కదండి, ఒక్కసారి అందులో షాంపూని వేసి చూడండి, మీరే షాక్ అయిపోతారనమాట. అంత బాగా పని చేస్తుందండి. ఈ టిప్ అయితే చాలా బాగా యూస్ అవుతుంది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. ఫస్ట్గా వచ్చేసి చూడండి, మనం కోల్గేట్ పేస్ట్ అయిపోయిన తర్వాత అది వేస్ట్ అనేసి పడేస్తూ ఉంటాం కదండి, అలా కాకుండా ఈ విధంగా పేస్ట్ అయిపోయిన తర్వాత సన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత వాటర్ బాటిల్ అయితే తీసేసుకొని ఈ పీసెస్ అన్నిటిని వాటర్ బాటిల్లో వేసుకోవాలి. మనకి వాటర్ బాటిల్స్ ఎంత క్లీన్ చేసినా కూడా ఒక్కొక్కసారి స్మెల్ అనేది వస్తూ ఉంటుంది కదండి, అలాంటప్పుడు ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. ఎటువంటి స్మెల్ లేకుండా బాటిల్స్ అయితే నీట్గా క్లీన్ అయిపోతాయి. చూడండి, ఈ విధంగా మనం కట్ చేసి పెట్టుకున్న పీసెస్ని అయితే ఈ బాటిల్లోకి వేసేసుకొని కొద్దిగా నీళ్ళు వేసుకొని ఈ విధంగా బాగా షేక్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా బాగా షేక్ చేసుకున్న తర్వాత ఈ వాటర్ని వేస్ట్ చేయకుండా మనం ఈ వాటర్తో సింక్ క్లీన్ చేసుకున్నాం అనుకుంటే సింక్ కూడా బాగా నీట్గా క్లీన్ అయిపోతుంది. చూడండి, బాటిల్ అయితే ఎంత నీట్గా క్లీన్ అయిపోయిందో. నార్మల్ వాటర్లో ఒకసారి క్లీన్ చేసుకున్నాం అనుకోండి మనకి ఎటువంటి బ్యాడ్ స్మెల్ అనేది లేకుండా బాగా నీట్గా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి సోప్స్ మనం కొన్ని రోజులు యూజ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా సోప్ మురకలు వేస్ట్ అనేసి పడేస్తూ ఉంటాం కదండి, అలా కాకుండా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ సోప్ మురకలతోటి మనం హ్యాండ్ వాష్ని ఎలా తయారు చేసుకోవాలి అనేది అయితే చూసేద్దాం. ఫస్ట్గా వచ్చేసి ఈ విధంగా కొబ్బరి తురు అయితే తీసేసుకొని ఈ సోప్ మురకలన్నింటినీ కూడా చక్కగా తురిమేసుకోవాలి. నేనైతే కొద్దిగా సోప్ మురకలు అయితే తీసుకున్నానండి. ఈ విధంగా చక్కగా తురిమేసుకోవాలన్నమాట. మనం ఈ విధంగా తురుమైనా తీసుకోవచ్చు, లేదు అంటే నైఫ్ తోటి చిన్న ముక్కల కింద కట్ చేసుకొని అయినా తీసుకోవచ్చు. చూడండి, ఈ విధంగా తురిమేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక బౌల్ పెట్టుకొని అందులో 1 గ్లాస్ వరకు వాటర్ అయితే వేసుకొని బాగా మరిగించుకోవాలి. ఈ విధంగా వాటర్ మరుగుతూ ఉన్నప్పుడు మనం తురిమి పెట్టుకుని ఈ సోప్ను కూడా ఈ వాటర్లో వేసేసుకొని ఇదంతా బాగా కరిగించుకోవాలన్నమాట. స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఈ విధంగా కలుపుతూనే ఉండాలండి. ఈ విధంగా కలుపుతూ ఈ సోప్ అంతా బాగా కరిగించుకోవాలి. ఈ విధంగా సోప్ అంతా మంచిగా కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి మరొక బౌల్లోకి ఫిల్టర్ చేసుకోవాలి. ఇలా ఫిల్టర్ చేసుకున్నాం అనుకోండి మనకి ఇంకేమైనా సోప్ మురకలు నలకలు లాంటివి ఏమైనా ఉంటే చక్కగా ఫిల్టర్ అయిపోతాయి. ఇందులోని కొద్దిగా డెటాల్ కూడా వేస్తున్నానండి. వేసేసుకొని ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకున్నాం అనుకోండి మనకి హ్యాండ్ వాష్ అయితే చక్కగా రెడీ అయిపోయినట్టే. చూడండి, హ్యాండ్ వాష్ లిక్విడ్ అయితే మనకి ఎంత మంచిగా వచ్చిందో.
ఈ విధంగా ఇంట్లోని ఎటువంటి ఖర్చు లేకుండా ఈజీగా ఎలా చేసుకోవాలి అనేది అయితే చూసారు కదండి. ఈ విధంగా తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మనం సోపులు వాడేసుకున్న తర్వాత సోప్ మురుకులు వేస్ట్ అనేసి పడేస్తూ ఉంటాం కదండి. అలా పడేయకుండా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. నా దగ్గర హ్యాండ్ వాష్ బాటిల్ ఒకటైతే ఉన్నిందండి. అందులోకైతే వేసేసుకున్నాను. ఫుల్గా వచ్చిందనమాట. ఇప్పుడైతే హ్యాండ్ వాష్ని యూజ్ చేసి కూడా చూపిస్తాను. ఒకసారి చూసేయండి ఎంత చక్కగా వచ్చిందో. టిప్ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇంట్లోనే ఈజీగా హ్యాండ్ వాష్ని అయితే రెడీ చేసేసుకోవచ్చు. చూడండి, ఈ విధంగా మనం రైస్ వండుకుంటూ ఉన్నప్పుడు కుక్కర్లో వండుకునే దానికంటే కూడా మనం పాత్రలో వండుకోవడమే చాలా మంచిది. ఈ విధంగా మనం రైస్ వండుకున్నాం అనుకోండి, అప్పుడు మనకి గంజి కూడా వస్తుందన్నమాట. ఈ గంజి నుండి మనకి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు అయితే ఉన్నాయండి. ఇప్పుడు ఈ గంజిని మనం ఎలా యూజ్ చేసుకోవాలి అనేది అయితే చూసేద్దాం. ఈ విధంగా గంజి తీసుకున్న తర్వాత ఇందులో కొంచెం కల్లు ఉప్పు వేసేసుకొని మనం తాగామనుకోండి, మన బాడీకి చాలా తంపుగా ఉంటుందన్నమాట. ఈ గంజితో మనం రాగి గంజి చేసుకొని తాగొచ్చు. అలాగే బాలింతల టైంలో బాలింతలకి ఈ గంజి ఇచ్చామనుకోండి, వాళ్ళకి పాలు కూడా బాగా వస్తాయన్నమాట. అలాగే ఇంకొక బెనిఫిట్తో కూడా యూజ్ చేసుకోవచ్చండి ఈ గంజిని. ఈ విధంగా గంజిని తీసేసుకొని కొంచెం వేడిని చల్లారనివ్వాలి. ఇప్పుడు ఈ గంజిలో మీరు తలకి ఏ షాంపూ యూజ్ చేస్తారో ఆ షాంపూని అయితే వేసుకోవచ్చు. మేమైతే క్లినిక్ ప్లస్ షాంపూని యూజ్ చేస్తామండి. అందుకే ఈ షాంపూనే వేసుకుంటున్నాను అనమాట. ఇక్కడైతే చూడండి చూపిస్తున్నాను. ఈ షాంపూ కూడా మనకి రైస్ వాటర్తోనే తయారైంది. నేనైతే ఒక్క షాంపూ తీసుకున్నానండి. ఈ ఒక్క షాంపూని కట్ చేసుకొని ఈ విధంగా వేసేసుకొని ఈ వాటర్లో బాగా మిక్స్ చేసుకోవాలి. మనకి ఈ గంజి కొంచెం గోరువెచ్చుకున్నప్పుడే ఈ షాంపూని అయితే వేసుకోవాలి. వేడిగున్నప్పుడు వేసుకున్నాం అనుకోండి, ఈ షాంపూలో ఉన్న పవర్ అంతా వెళ్ళిపోతుంది అనమాట. అందుకే కొంచెం చల్లారిన తర్వాత అయితే వేసుకోవాలి. ఈ గంజి నుండి మనం తెల్ల బట్టలు కూడా చక్కగా క్లీన్ చేసేసుకోవచ్చు. ఈ గంజి నుండి మనకు చాలా రకాలుగా బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి. అందుకే మనం వేస్ట్ చేయకుండా రైస్ ని ఈ విధంగా వండుకున్నాం అనుకోండి, మనకి ఈ గంజి చాలా రకాలుగా ఉపయోగపడుతుంది అనమాట. దీన్ని మనము ఒక రకంగా చెప్పాలి అంటే కండిషనర్ గా యూజ్ చేసుకోవచ్చు. మీరు ఇందులో షాంపూ అనే కాదండి, షీకాయ కుంకుడుకాయలు యూజ్ చేసే వాళ్ళు వాటిని కూడా ఈ విధంగా మిక్స్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా షాంపూ వేసేసుకొని మనం మిక్స్ చేసుకున్న తర్వాత 1 అవర్ పాటు అలాగే పెట్టేసుకోవాలి. 1 అవర్ అయిన తర్వాత సేమ్ మనము షాంపూతో తలస్నానం ఎలా చేసుకుంటామో అదే విధంగా తలస్నానం చేసుకున్నాం అనుకోండి, మనకి హెయిర్ అయితే సాఫ్ట్ గా చాలా బాగుస్తుంది అనమాట. హెయిర్ ఫాల్ ఉండి ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. డాండ్రఫ్ కానివ్వండి, హెయిర్ ఫాల్ కానివ్వండి, ఏవి లేకుండా మనకైతే హెయిర్ చాలా సాఫ్ట్ గా, ఎలాంటి హెయిర్ ఫాల్ లేకుండా జుట్టు అయితే చాలా హెల్దీగా పెరుగుతుంది. ఈ విధంగా మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి చాకులు అండి. చూడండి, ఈ చాకులు కొద్ది రోజులు మనం వెజిటేబుల్స్ కట్ చేసుకున్న తర్వాత ఆ షార్ప్ అనేది పోయి మనం వెజిటేబుల్స్ కట్ చేసుకోవాలన్నా సరిగా వెజిటేబుల్స్ కట్ అవ్వవన్నమాట. అలాంటప్పుడు ఈ విధంగా కొద్దిగా సాల్ట్ అయితే తీసేసుకొని కొద్దిగా సాల్ట్ని ఈ చాక్ పైన వేసుకుంటూ ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా బాగా రుద్దుకోవాలి. ఇలా కొద్దిసేపు అలా ఈ చాకులకి సాల్ట్తో రుద్దామనుకోండి, చాకులు బాగా షార్ప్గా వస్తాయన్నమాట. చూడండి, ఇప్పుడైతే చాకులు ఎంత బాగా షార్ప్గా వచ్చాయో. ఈ టిప్ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి ఈ విధంగా చిన్నగా ఉన్న ఒక బౌల్ అయితే తీసేసుకొని అందులో కొద్దిగా కొబ్బరి నూనె అయితే వేసుకోవాలి. మీకు ఎంత కొబ్బరి నూనె కావాలి అనేది అయితే చూసుకొని అంతైతే వేసేసుకొని స్టవ్ మీద పెట్టుకొని ఈ ఆయిల్ని బాగా వేడి చేసుకోవాలి. ఇప్పుడైతే 3 నుంచి 4 వెల్లుల్లి రెమ్మలు అయితే తీసుకున్నానండి. వెల్లుల్లి అలాగే 5 నుండి 6 మిరియాలను అయితే తీసేసుకొని ఈ మిరియాలు వెల్లుల్లిని బాగా దంచుకోవాలి. మన దగ్గర ఏవైనా ఇలాంటివి దంచుకోవటానికి కుటాని లేనప్పుడు ఈ విధంగా చిన్న టీ గ్లాస్ని అయితే తీసేసుకొని అందులో వేసుకొని చపాతీ కర్ర అయితే ఉంటుంది కదండి, ఆ కర్ర తీసేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా కుట్టుకున్నాం అనుకోండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ అయినా జీలకర్ర మిరియాలైనా ఈజీగా మనం పేస్ట్ చేసుకోవచ్చు అనమాట. ఈ టిప్ కూడా చాలా బాగా యూజ్ అవుతుందండి. కుటాని లేదు అన్న వాళ్ళకైతే చిన్న చిన్న రోల్స్ ఉంటాయి కదండి, అవి లేవు అన్న వాళ్ళకైతే ఈ టిప్ అయితే చాలా బాగా యూస్ అవుతుంది. ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ విధంగా బాగా దంచుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ మీద ఆయిల్ కూడా పెట్టేసుకున్నానండి. ఈ ఆయిల్ అయితే వేసేసుకొని ఈ విధంగా కలుపుతూ ఈ ఆయిల్ని అయితే బాగా మరిగించుకోవాలి. ఇలా ఆయిల్లో వెల్లుల్లి మిరియాలు వేసేసుకొని ఈ ఆయిల్ని బాగా మరిగించుకొని మనం తలకు పెట్టుకోవడం వల్ల మనకి జలుబు దగ్గు లాంటివి ఉన్నప్పుడు ఈ క్లైమేట్ చేంజ్ అవుతుంది కదండి,
ఇలాంటప్పుడు ఈ విధంగా ఆయిల్ని మరిగించుకొని పెట్టుకోవడం వల్ల తల భారం కానివ్వండి, తలనొప్పి కానివ్వండి అలాంటివి ఏవి లేకుండా ఉంటాయి. చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు అందరూ పెట్టుకోవచ్చండి. అలాగే హెయిర్ ఫాల్ ఉన్న, డాండ్రఫ్ ఉన్న అలాంటి వాళ్ళు కూడా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. హెయిర్ కూడా మనకి బాగా స్మూత్ గా వస్తుంది అనమాట. ఈ విధంగా మరిగించుకున్న తర్వాత ఈ ఆయిల్ని ఒక బౌల్లోకి అయితే ఫిల్టర్ చేసేసుకొని కొంచెం గోరువెచ్చుకున్నప్పుడు మనం హెయిర్కి అప్లై చేసుకోవాలి. మరి ఎక్కువ హీట్ ఉన్నప్పుడు పెట్టుకోకుండా కొంచెం గోరువెచ్చుకున్నప్పుడు మనం తలకి బాగా అప్లై చేసుకున్నాం అనుకోండి, మనకి ఎలాంటి హెడేక్ ఉండదు, తలభారము ఉండదు, హెయిర్ కూడా మంచిగా వస్తుంది. నేనైతే ఎప్పుడు ఇలాగే ట్రై చేస్తానండి. తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మంచి రిజల్ట్స్ అయితే ఉంటాయి. జ్యువెలరీ కొన్నప్పుడు ఇలాంటి చిన్న చిన్న పర్సులు అయితే ఇస్తూ ఉంటారు కదండి. అలాగే బ్యాగ్ మోడల్ కూడా ఉంటుంది. రకరకాల మోడల్స్లో పర్సులు అనేవి ఇస్తూ ఉంటారు. వీటిని మనం చక్కగా వేస్ట్ చేయకుండా చాలా రకాలుగా యూజ్ చేసుకోవచ్చు. మంచి మంచి టిప్స్ని అయితే షేర్ చేస్తున్నానండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. ఫస్ట్ టిప్ వచ్చేసి, మనం ఎప్పుడైనా కూరగాయలు తేవడానికి వెళ్ళినప్పుడు, లేదు అంటే ఇంటికి సరుకులు తేవడానికి వెళ్ళినప్పుడు డబ్బుల్ని చేతిలో పట్టుకొని వెళ్ళాలి అంటే ఇబ్బందిగా ఉంటుంది కదండి. మనకి పర్సు కూడా చేతిలో పట్టుకునే పని లేకుండా మనం కూరగాయలకి తీసుకువెళ్ళి ఆ బ్యాగ్ ఉంటుంది కదండి, ఆ బ్యాగ్కి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా సేఫ్టిక్ పిన్స్ అయితే ఉంటాయి కదండి, ఆ పిన్స్ని అటు సైడ్ ఒకటి ఇటు సైడ్ ఒకటి 2 పిన్స్ అయితే పెట్టేసుకోవాలన్నమాట. ఈ పిన్స్ ప్లేస్లో మీరు డబుల్ ప్లాస్టర్ వస్తుంది కదండి, ఆ డబుల్ ప్లాస్టర్ అయినా కూడా వేసుకోవచ్చు అనమాట. ఫస్ట్ ప్లాస్టర్ని బ్యాగ్ అంటించుకున్న తర్వాత పర్స్ పెట్టేసుకొని ఈ విధంగా మనం డబ్బులైనా లేదు అంటే ఇంటి కీసు, ఫోను అన్నీ కూడా ఈ విధంగా పర్స్లో పెట్టుకోవచ్చు అనమాట. ఇంటి కీసు, డబ్బులు మనం చేతిలో పట్టుకునే దానికంటే ఈ విధంగా బ్యాగ్కే పెట్టేస్తామనుకోండి, సేఫ్టీగా ఉంటుందన్నమాట. అలాగే మనం డబ్బులు కానివ్వండి, కీస్ కానివ్వండి బ్యాగ్లో అడుక్కు వేసేస్తామనుకోండి, మనకు అర్జెంటుకి చిక్కవన్నమాట తొందరగా. ఈ విధంగా చేస్తామనుకోండి మనకు సేఫ్టీగా ఉంటుంది, ఎక్కడైనా పడిపోతుంది అనే టెన్షన్ కూడా ఉండదు. మనం సరుకులకి ఏ బ్యాగ్ అయితే తీసుకెళ్తామో ఆ బ్యాగ్కి ఈ విధంగా పెట్టేసుకున్నాం అనుకోండి, ఈజీగా ఉంటుంది. ఈ టిప్ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి మరొక పర్స్ అయితే తీసుకొని ఆ పర్స్కి డబుల్ ప్లాస్టర్ వస్తుంది కదండి, ఆ ప్లాస్టర్ అయితే ఈ విధంగా అంటించుకోవాలి. ఈ విధంగా ప్లాస్టర్ని వేసుకున్న తర్వాత బెడ్రూమ్లో మన మంచం ఉంటుంది కదండి, ఆ మంచంకైతే పర్స్ని ఈ విధంగా అంటించుకోవాలి. ఈ విధంగా అంటించుకున్న తర్వాత ఇందులో మనం డైలీ వేసుకునే టాబ్లెట్స్, కొంతమంది అయితే రెగ్యులర్గా మెడిసిన్ అయితే తీసుకుంటూ ఉంటారు కదండి, అలాంటి వాళ్ళు ఈ విధంగా టాబ్లెట్స్, అమృతాంజను, ఏమైనా పెన్స్ కానివ్వండి, ఫోను ఏవైనా ఈ విధంగా పెట్టేసుకోవచ్చు. ఈ విధంగా మనం బెడ్రూమ్లో బెడ్కి ఈ విధంగా పెట్టేస్తామనుకోండి, మనం వెతికే పని లేకుండా ఈజీగా దొరుకుతాయి అన్నమాట. ఈ విధంగా పర్సును అంటించుకున్న తర్వాత చూడండి, మనకు పర్సు కనపడకుండా ఉండాలంటే ఈ విధంగా బెడ్షీట్నైనా కూడా ఈ విధంగా వేసేసుకున్నాం అనుకోండి, పర్సు కూడా కనపడకుండా ఉంటుంది. ఇందులో ఫోన్ కూడా పెట్టేస్తామనుకోండి, మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు బెడ్కే ఉంటాయి కాబట్టి ఈజీగా తీసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి బీరువా డోర్ ఉంటుంది కదండి, ఆ డోర్కి అయితే ఈ విధంగా డబుల్ ప్లాస్టర్ వేసేసుకొని ఒక పర్స్ని ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఈ విధంగా అంటించేసుకొని మనకి బీరువా కీస్ ఉంటాయి కదండి, ఆ కీస్ని ఈ పర్స్లో ఈ విధంగా వేసేసుకున్నాం అనుకోండి, మనకి ఎక్కడ వెతికే పని లేకుండా ఈజీగా దొరుకుతాయి. కీస్ మనం ఒక్కొక్కసారి అక్కడ ఇక్కడ పెట్టేసి మర్చిపోయి వెతుకుతూ ఉంటామన్నమాట. అలా కాకుండా ఈ విధంగా ట్రై చేసామనుకోండి, ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి కిచెన్లో కూడా ఈ విధంగా డబుల్ ప్లాస్టర్ వేసేసుకొని ఒక పర్స్ని అయితే పెట్టేసుకొని మనం ఈ విధంగా సరుకులు రాసుకుంటూ ఉంటాం కదండి, ఆ పేపరు, పెన్ను ఈ విధంగా పెట్టేసుకున్నాం అనుకోండి, మనం ఎప్పుడు సరుకులు రాసుకోవాలన్నా కూడా పేపరు, పెన్ను వెతికే పని లేకుండా ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి హాల్లో టీవీ దగ్గర గోడకైతే ఈ విధంగా డబుల్ ప్లాస్టర్ వేసేసి ఒక చిన్న పర్స్ని అయితే ఈ విధంగా అంటించేసుకొని అందులో కరెంటు బిల్స్, వేరే ఏమైనా మనకి నార్మల్ బిల్స్ అయితే వస్తూ ఉంటాయి కదండి, ఆ బిల్స్, ఈ విధంగా రిమోట్స్ పెట్టుకోవటానికి చాలా బాగుంటుందన్నమాట. డ్రెస్సెస్ మనం నార్మల్గా యూస్ చేస్తూ ఉంటాం కదండి, అవి నార్మల్గా మనం ఫోల్డ్ చేసి పెట్టుకున్నాం అనుకోండి, ఎక్కువ స్పేస్ అనేది తీసుకుంటాయి అన్నమాట. అలా కాకుండా ఈ విధంగా నేను చెప్పినట్టుగా ఒకసారి ట్రై చేయండి. ఫస్ట్గా వచ్చేసి ఈ విధంగా ప్యాంట్ అయితే తీసేసుకొని కింద భాగం వచ్చేసి ఈ భాగానికి మర్చేసుకోవాలి.
ప్యాంట్ ఈ విధంగా మడుచుకున్న తర్వాత టాప్ అయితే తీసేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా సగానికి ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. సమానంగా ప్యాంటు అలాగే టాపు ఫోల్డ్ చేసుకున్న తర్వాత దుప్పటని కొంచెంగా ఫోల్డ్ చేసేసుకొని ఇటువైపుకి టర్న్ చేసేసుకొని ఇటువైపు అటువైపు రెండు వైపులా సెంటర్కి ఈ విధంగా మడుచుకోవాలి. మనం ముందే మడిచి పెట్టుకున్న ఈ టాపు డ్రెస్సును కూడా పెట్టేసుకొని ఇటు సైడ్ నుండి వీడియోలో చూపిస్తున్నట్టుగా రోల్ చేసుకోవాలి. రోల్ చేసేసుకొని మనం అప్పుడే మడిచి పెట్టుకున్నాం కదండి, ఆ దుప్పట అనేది ఇప్పుడు ఈ విధంగా క్లోజ్ చేసేసుకోవాలన్నమాట. ఈ విధంగా మడిచి పెట్టుకున్నాం అనుకోండి, తక్కువ ప్లేస్లోనే ఎక్కువ డ్రెస్సెస్ అయితే పెట్టుకోవచ్చు. మనకి వెతికే పని లేకుండా ఈజీగా ఉంటుంది. షర్ట్ని మడుచుకుని ఈజీ టిప్ని అయితే చూసేద్దాం. ఫస్ట్గా షర్ట్ని ఈ విధంగా ఉల్టా వేసేసుకొని స్లీవ్స్ని పైన ఈ విధంగా సమానంగా పెట్టుకోవాలి. షర్ట్ని కింద వైపు నుండి ఒకసారి మడిచేసుకొని రైట్ సైడ్ 1 టైము లెఫ్ట్ సైడ్ 1 టైం మడిచేసుకొని షర్ట్ని ఉల్టా చేసుకున్నాం అనుకోండి. చూసారు కదండి, షర్ట్ని అయితే ఎంత ఈజీగా ఫోల్డ్ చేసేసుకోవచ్చు. శారీని మడుచుకోవడం అయితే చూసేద్దాం. ఫంక్షన్ వేర్ శారీస్ ఉంటాయి కదండి, అవి మనము ఐరన్ చేపించి పెట్టుకుంటాము. ఐరన్ చేపించుకున్న తర్వాత శారీ మిడిల్లో ఈ విధంగా ఒక న్యూస్ పేపర్ పెట్టేసుకొని లెఫ్ట్ సైడ్ 1 టైం మడుచుకోవాలి. ఆ తర్వాత రైట్ సైడ్ 1 టైము లెఫ్ట్ సైడ్ ఇన్నో టైం మడిచి పెట్టుకున్నాం అనుకోండి. షాపుల్లో చూస్తూ ఉంటారు కదండి, వాళ్ళు ఏ విధంగా ఫోల్డ్ చేస్తారు. అలా మడిచి పెట్టుకున్నాం అనుకోండి, ఫంక్షన్ వేర్ శారీస్ ఫోల్డింగ్స్ అయితే చక్కగా ఉంటాయి. మీరు రెగ్యులర్ గా శారీని ఫోల్డ్ చేసేసుకొని హ్యాంగర్ పెట్టి పెట్టేసుకుంటారు కదండి. బ్లౌజ్ సేర్సి ఈ విధంగా హ్యాంగర్ పెట్టేసుకున్నాం అనుకోండి, ఉక్స్ వేసేసుకొని ప్లేస్ తక్కువ తీసుకుంటుంది, మనకి బ్లౌజ్ కూడా తొందరగా చిక్కుతుంది. ఇలా స్లీవ్స్ లోపలికి పెట్టేసుకొని సెట్ చేసుకున్నాం అనుకోండి, రెండు ఒకే సెట్గా ఉంటాయి కాబట్టి శారీ ఒక చోట బ్లౌజ్ ఒక చోట వెతికే పని లేకుండా ఈజీగా ఉంటుంది. ఈ టిప్ మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఒక ఈజీ ఫోల్డింగ్ అయితే చూపిస్తున్నాను. ఇలాంటి ప్లక్కర్ ఒకటి తీసేసుకొని శారీ ఎడ్జెస్లో ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా టైట్ గా పెట్టేసుకొని రోల్ చేస్తా రావాలి. ఇలా రోల్ చేస్తా రావాలి. ఇది మనకి చాలా ఈజీ ఫోల్డింగ్ అండి. అంటే బిగినర్స్ వాళ్ళు శారీ ఫోల్డింగ్ చేసుకోవడమే రాదు అనేవాళ్ళు ఈ విధంగా ఫోల్డ్ చేశారనుకోండి, ఎన్ని శారీస్ నైనా కూడా చాలా ఈజీగా ఫోల్డ్ చేసేసుకోవచ్చు. ఇలా ఫోల్డ్ చేసేసుకొని హ్యాంగర్కి పెట్టేసుకున్న తర్వాత ప్లక్కర్ మనకి శారీ లోపలే ఉంటుంది. ఈ విధంగా శారీని హ్యాంగర్కి వేసేసుకున్న తర్వాత ఆ ప్లక్కర్ని అయితే తీసేసుకోవాలి. మీరు ఎన్ని చీరలు ఉన్నా కూడా ఈ విధంగా చేసుకోవడం వల్ల తొందరగా ఫోల్డ్ చేసేసుకోవచ్చు. నచ్చితే ఒకసారి ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చేసి మనం రెగ్యులర్గా శారీని ఎలా మడుచుకుంటామో అదే విధంగా లెఫ్ట్ సైడ్ 1 టైము రైట్ సైడ్ 2 టైం మర్చుకున్న తర్వాత ఇక్కడ శారీ గ్యాప్ ఉంది కదండి, ఆ గ్యాప్లో శారీని మొత్తం సెట్ చేసేసుకోవాలి. ఇందులోని బ్లౌజ్ను కూడా ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా పెట్టేసుకున్నాం అనుకోండి, మనకి బ్లౌజు శారీ రెండు ఒకే చోట ఉంటాయి. మనము ఎక్కడికైనా వెళ్ళాలి అన్నప్పుడు శారీ అండ్ బ్లౌజ్ రెండు ఒకే చోట చిక్కుతాయి. చాలా ఈజీ ఫోల్డింగ్ అండి. ఈ విధంగా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. శారీ ఇంకా బ్లౌజ్ రెండు సెట్గా పెట్టేసుకున్నాం అనుకోండి, మనకి ఈజీగా ఉంటుంది. సాఫ్ట్గా ఇన్స్టెంట్ ఇడ్లీలు ఎలా చేసుకోవాలి అనేది అయితే ఈ వీడియోలో చేసి చూపించబోతున్నాను. ఈ ఇడ్లీలలో నేను ఎటువంటి మినపప్పు కానీ బియ్యం కానీ అలాంటివి ఏమీ యూజ్ చేయలేదండి. బియ్యం మినపప్పు అలాంటివి ఏమీ లేకుండా ఇన్స్టెంట్గా 10 నిమిషాల్లో రెడీ చేసేసుకోవచ్చు. చాలా బాగుస్తాయండి, దూదిలాగా సాఫ్ట్గా చాలా బాగుంటాయి అన్నమాట. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని అందులో 2 కప్పుల దాకా మనం ఉప్మాకి యూజ్ చేస్తూ ఉంటాం కదండి, ఆ రవ్వని అయితే వేసుకున్నాను. వేసేసుకొని రవ్వని బాగా దోరగా వేయించుకోవాలి. చూడండి, ఈ విధంగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని వేయించుకున్న రవ్వని ఈ మిక్సింగ్ బౌల్లో వేసేసుకొని 1 కప్పు దాకా అయితే పెరుగుని వేసేసుకొని ఈ రవ్వ ఈ పెరుగు రెండు బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోని కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ మనం ఇడ్లీ బ్యాటర్ ఏ విధంగా రెడీ చేసుకుంటామో సేమ్ అదే విధంగా కోవాలి. ఇందులోని రుచికి సరిపడా సాల్టు, 1/2 టీ స్పూన్ దాకా వంట సోడా వేసేసుకుని 2 నిమిషాల పాటు ఈ విధంగా బాగా కలుపుకోవాలి. పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు ఈ రవ్వనైతే నాననివ్వాలి. చూడండి, 10 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను. రవ్వ అయితే చక్కగా నానింది. 1/2 కప్పు దాకా నీళ్ళైతే వేస్తున్నానండి. వేసేసుకొని ఇంకొకసారి అంతా బాగా కలుపుకోవాలి. కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంటే సరిపోతుందన్నమాట. ఇలా కలుపుకున్న తర్వాత ఇడ్లీ ప్లేట్లను తీసేసుకొని ఇడ్లీ ప్లేట్లకి నెయ్యి కానీ ఆయిల్ కానీ ఈ విధంగా అప్లై చేసేసుకొని మనం ముందే కలిపి పెట్టుకున్న ఈ ఇడ్లీ బ్యాటర్ని కొద్ది కొద్దిగా ఇడ్లీ ప్లేట్లకి అరేంజ్ చేసేసుకోవడమే. చూడండి, ఈ విధంగా కొంచెం తక్కువగానే పెట్టుకోవాలండి, మనం ఫుల్గా పెట్టుకోకూడదు అనమాట.
ఈ విధంగా మీరు ఎన్ని ప్లేట్లు అయితే అరేంజ్ చేసుకుంటారో అన్ని ప్లేట్లకి ఈ విధంగా అరేంజ్ చేసేసుకోవడమే. చాలా ఈజీగా తక్కువ టైంలోనే చేసేసుకోవచ్చండి, ఎక్కువ టైం ఏం పట్టదనమాట. చూడండి ఈ విధంగా ఇడ్లీ ప్లేట్లకైతే అరేంజ్ చేసేసుకున్నాను. స్టవ్ మీద ముందే నేనైతే ఇడ్లీ కుక్కర్ పెట్టేసుకున్నానండి, తగినంత వాటర్ వేసేసుకొని పెట్టేసుకున్నాను అనమాట. ఈ విధంగా మనకి వాటర్ బాయిల్ అవుతూ స్టీమ్ బయట వస్తున్నప్పుడే మనం ఇడ్లీ ప్లేట్లను అనేది అరేంజ్ చేసుకోవాలి. ఈ విధంగా ఇడ్లీ ప్లేట్లను పెట్టేసుకొని మూత పెట్టేసి 10 నుండి 15 నిమిషాల పాటు ఈ ఇడ్లీలను అయితే ఉడికించుకోవాలి. చూడండి నేనైతే 15 నిమిషాల పాటు ఉడికించుకున్నాను అనమాట. ఇడ్లీలు అయితే చక్కగా ఉడికిపోయాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి చూడండి ఇడ్లీలు తీసేటప్పుడు ఈ విధంగా స్పూన్తో తీస్తూ ఉంటాం కదండి, ఆ స్పూన్కి కొంచెం తడి ఉండేటట్టు చూసుకోవాలన్నమాట. స్పూన్ తడి ఉన్నట్టయితే మనం ఇడ్లీలు తీసేటప్పుడు ఈ ఇడ్లీ ప్లేట్లకి అతుక్కోకుండా చక్కగా వస్తాయన్నమాట. చూడండి ఇడ్లీలు అయితే ఎంత చక్కగా వస్తున్నాయో కదా, ప్లేట్కి అయితే అస్సలు అతుక్కోవడం లేదనమాట, చాలా బాగా వస్తున్నాయి. ఇడ్లీలు కూడా సాఫ్ట్గా దూదిలాగా చాలా బాగున్నాయండి, చాలా బాగా వచ్చాయన్నమాట. ఈ విధంగా వేడివేడిగా సర్వ్ చేసుకొని ఏదైనా ఇడ్లీ సాంబార్ కానివ్వండి, పల్లి చట్నీ కానివ్వండి సర్వ్ చేసుకొని తిన్నామంటే టేస్ట్ చాలా బాగుంటాయి. ఇన్స్టెంట్ రవ్వ ఇడ్లీ చాలా బాగుంటుందండి టేస్ట్. నేనైతే పల్లి చట్నీతో సర్వ్ చేసుకున్నాను అనమాట. చూడండి చూస్తూ ఉంటేనే మీకే అర్థమైపోతుంది ఇడ్లీ ఎంత చక్కగా వచ్చిందో, సాఫ్ట్గా చాలా బాగా వచ్చాయండి, టేస్ట్ కూడా చాలా బాగున్నాయి. తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. పొద్దున్నే ఎలాంటి హడావిడి లేకుండా ఇడ్లీ పిండి దోశ పిండి ఏమీ లేనప్పుడు ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుస్తాయి, చాలా టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. ఎలాంటి బియ్యం మినపప్పు లేకుండా ఇన్స్టెంట్ సాఫ్ట్ దూది లాంటి ఇడ్లీలు తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ఇంతే ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.